హాయ్ అండి, వెల్కమ్ టు హమ్మింగ్ కుకరీ. నేను మీ శ్రవంతి. ఈరోజు చేపల పులుసుని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను రూప్చంద్ ఫిష్, దాన్ని సందువా చేప అంటారు కదా, దాంతో ఈరోజు నేను చేపల పులుసుని ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఏ ఫిష్ తీసుకున్నా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేయండి. అవి ఫ్రై అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపండి. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ప్యాన్లో యాడ్ చేయండి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ని వేసి ముక్కలకి పట్టేలాగా ఒకసారి కదపండి. ముక్కలకి అంతా బాగా పట్టిన తర్వాత అందులో నానబెట్టి తీసుకున్న చింతపండు గుజ్జును వేసి ఒకసారి కదిపి 5 నిమిషాలు ఉడికించండి. తర్వాత 1/2 లీటర్ వాటర్ని వేసి ఒకసారి అంతా కదుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఇలా ఒకసారి కదిపి సాల్ట్ని చెక్ చేయండి. గరిటె పెట్టి అస్సలు తిప్పకూడదు, చేప ముక్కలు విరిగిపోతాయి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలాని యాడ్ చేయండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఫిష్ మసాలా వేసాక 5 మినిట్స్ ఉడికించండి. ఫైనల్గా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, వేడి వేడి చేపల పులుసు రెడీ. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.